మొన్న ఈ మధ్య మేము విజిట్ చేసినప్పుడు మీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని అక్కడ ఒక 5-6 మంది అంత విద్యార్థులు కూడా సంగీతం నేర్చుకుంటుంటే చూసాము. ఇప్పుడు చూడండి, నేను నా దగ్గరికి వచ్చి నేర్చుకునే వాళ్ళంతా నార్మల్, అంటే మంచి ఫ్యామిలీస్, మంచి గిఫ్టెడ్ చిల్డ్రన్, వాళ్ళు మంచి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి నేర్పించగలిగేవాళ్ళు. ఇప్పుడు మీరు నా ఫస్ట్ బ్యాచ్ చూడండి, ఇప్పుడు నా ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళందరూ పైకి వచ్చారు. ఒక్కొక్క గీతామాధురి, దీపు, ప్రణవి, కారుణ్య, హేమచంద్ర, వీళ్ళంతా మొత్తం నా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు వీళ్ళంతా. తర్వాత ఇంకెవరు, కృష్ణ చైతన్య, వీళ్ళంతా సిద్ధార్థ, ఇప్పుడున్న లిటిల్ ఛాంప్స్, ఐడియా సూపర్ సింగర్స్, వీళ్ళందరూ కూడా బాగా పైకి వచ్చారు. తర్వాత నాకు అనిపించింది, ఒకసారి నేను నా బర్త్డే ఒక ఆర్ఫనేజ్లో నేను సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే రోజు పొద్దున వెళ్ళి వాళ్ళతోనే గడిపి వాళ్ళతోనే భోంచేసి ఆ రోజంతా నేను వాళ్ళతో ఉన్నాను. ఆ రోజంతా వాళ్ళ డేని నేను స్పాన్సర్ చేశాను. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళతో పాడించాను. ఆర్ఫన్లో చాలామంది పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు. నాకు అనిపించింది వీళ్ళకి ఎవరు మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్పిస్తారు. అందుకోసం నేనే డిఫరెంట్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఇలా మంచి గొంతులోనే సెలెక్ట్ చేసుకొని, అలాగే బ్లైండ్ హోమ్స్కి వెళ్ళి మంచి వాయిసెస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నేను మ్యూజిక్ నేర్పిస్తున్నాను వీళ్ళతో పాటు. అలాగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టూ అండ్ ఫ్రో ఛార్జెస్ కూడా మన అకాడమీ ఇస్తుంది. వాళ్ళు రావడానికి పోవడానికి ఛార్జెస్, తర్వాత వాళ్ళకి మ్యూజికల్ ఎక్విప్మెంట్, ఒక మదర్ ఫాదర్ ఏదైతే ఇస్తారో వాళ్ళ పిల్లలకి, ఇప్పుడు మీ పాపకి మీరేమి ఇస్తారు, మ్యూజిక్ ఎక్విప్మెంట్ ఇస్తారు, అన్నీ మన అకాడమీ వాళ్ళకి మదర్ ఫాదర్ అయ్యి వాళ్ళకి నేర్పిస్తున్నాం. అలాగే అక్కడ పిల్లలు చెప్తుంటే విన్నా చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ కూడా ఏదో ఉంది అని అన్నారు. పిల్లలకు సంగీతం నేర్పిస్తారా లేకుంటే హెల్ప్ చేస్తారా, ఏంటిది? అంటే ఇప్పుడు పిల్లలకి నేను మ్యూజిక్ ఒకటే నేర్పించట్లేదు. ఎందుకంటే ఒక మనిషి పైకి రావాలన్నా, లేకపోతే ఒక మనిషి పుట్టి పెరిగిన మనిషి వాడికి వాడు యూజ్ అయ్యి సొసైటీకి కూడా యూజ్ అవ్వాలి. అప్పుడే సార్థకత జీవితానికి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, నేను అనే కాన్సెప్ట్ ఎక్కువైపోయింది, మేము అనేది పోతుంది. ఆఖరికి ఒక ఇంట్లో ఉండే తండ్రి కొడుకులే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకుంటున్నారు. సో ఇలా నేను అనే కాన్సెప్టే అయిపోయింది. మా పిల్లలకి నేను అనే కాన్సెప్ట్ నుంచి బయటకు లాగుదామని చూస్తున్నాను. మేము అంటే ఇప్పుడు నేను ఉన్నానంటే నేను, నా కుటుంబం, నా సొసైటీ, నా ప్రపంచం, నా యూనివర్స్, ఇదంతా నాదే. మొత్తం భగవంతుడు సృష్టించిన సకల సృష్టి నాదే. నేను ఒక్కడిని నాది కాదు, నేను, నా కుటుంబం, అది ఓకే. కానీ నా సొసైటీ కూడా నాదే, నా ప్రపంచం కూడా నాదే. ప్రపంచం అంతా బాగుండాలి, అప్పుడే నేను బాగుంటాను. ఈ సృష్టి అంతా, యూనివర్స్ అంతా బాగుండాలి. యూనివర్స్ చెడిపోతే అందులో నేను నాశనం అయిపోతాను అనే ఒక జ్ఞానాన్ని మనము పిల్లలకు నేర్పించాలి. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఇటు స్కూల్స్ కానీ అటు పేరెంట్స్ కానీ మొరాలిటీస్ ఇలాంటివి ఏం నేర్పించట్లేదు. యాటిట్యూడ్స్, ఓన్లీ సైన్స్, ఓన్లీ ఆ 3-4 సబ్జెక్ట్స్ని బాగా నూరిపోస్తున్నారు వాళ్ళు. బట్ మిగతా చాలా ఉంటాయి. మనం పెద్దగా అయ్యాక మన యాటిట్యూడ్, మనం 10 మందిలో కలిసి బతకడం, తర్వాత సిచ్యువేషన్స్ని మనము యాక్సెప్ట్ చేయడము, తర్వాత ఫెయిల్యూర్స్ని భరించడము, యాక్సెప్ట్ చేయడము, దానికి సొల్యూషన్స్ వెతుక్కోవడం, ఇలా బతకడానికి ఇంకా చాలా కావాలి. ఓన్లీ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ సరిపోదు. 10 మందిలో కలిసి ఉండడము, కమ్యూనికేషన్స్, తర్వాత కోఆర్డినేషన్ అందరితో, ఇవన్నీ చాలా ఉంటాయండి మనకి. మన యాటిట్యూడ్, మన మైండ్ సెట్, మనం ఎలా ఇవన్నీ కూడా నేను మా అకాడమీలో నేర్పించడానికి ట్రై చేస్తాను పిల్లలకి. అంటే సంగీతంతో పాటు వాళ్ళు జీవితంలో మొత్తం జీవితాంతం హాయిగా బతకడానికి కావాల్సిన యాటిట్యూడ్ అంతా నేను నేర్పిస్తాను. అలాగే ఈరోజు కమర్షియల్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్, అందులో వెళ్ళి కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కని పిఆర్తో, చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్తో, టైం మేనేజ్మెంట్తో ఇలా బతకాలి. తర్వాత వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇటు స్టడీస్ని ఇటు మ్యూజిక్ని రెండింటిని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి టైం మేనేజ్మెంట్తో, ఇవన్నీ కూడా నేను నేర్పించడమే కాకుండా అనేక సెమినార్స్ పెద్ద వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి నేర్పిస్తుంటాను. అండ్ మన అకాడమీలో కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్